కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. ఆయన తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదని పవన్ చెబుతున్నారని, ఆయన బోట్లో కస్టమ్స్ పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని చెప్పారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు పవన్ కళ్యాణ్తో ఉంటే ఆయన అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏంటంటూ ఆయన నిలదీశారు. అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్టు వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్టు అసలు నన్ను పోర్టు వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన అంటే సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ పైన షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే, కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలే కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి. ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు, వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు గాని కలెక్టర్ని షిప్ లోకి అలౌ చేశారు. ఈయనెందుకు అలౌ చేయరు?